రైతు డిస్కం పేరుతో విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మూడో డిస్కం లైసెన్స్ దరఖాస్తును తిరస్కరించాలని విద్యుత్ నియంత్రణ కమిషన్కు లేఖ రాశారు. రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు ఎవరూ ప్రత్యేక రైతు డిస్కం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయలేదని లేఖలో పేర్కొన్నారు. 29 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల కోసం కేవలం 2,000 మంది సిబ్బందిని కేటాయించడం దారుణమని ఆక్షేపించారు. ఆదాయ వనరులపై స్పష్టత లేకుండానే 35,000 కోట్ల బకాయిలు భారం కొత్త డిస్కంకు అప్పగించడం అన్యాయమన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై స్పష్టత లేకుండా డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఈఆర్సీ బహిరంగ విచారణ పూర్తి కాకముందే జూన్ 2వ తేదీ నుంచి రైతు డిస్కం ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించి కమిషన్పై ఒత్తిడి తెస్తుందని విమర్శించారు. విచారణను హైదరాబాద్కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థిక, సాంకేతిక, చట్టపరమైన లోపాలతో ఉన్న మూడో డిస్కం దరఖాస్తును ఈఆర్సీ తిరస్కరించాలని హరీష్ రావు కోరారు.